క్రమంగా ఉక్రెయిన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా ఉక్రెయిన్ని నమ్మడం మానేసినాయి. తాజాగా పోలెండ్ మొన్నటిదాకా కూడా ఉక్రెయిన్కి అసలు ఆయుధాలు వచ్చేది త్రూ పోలెండ్ ద్వారానే, ఆహార సరఫరా కూడా జరిగేది త్రూ పోలెండ్ ద్వారా. ఆ పోలెండ్తోనే గొడవ పెట్టుకున్నది ఉక్రెయిన్. ఎందుకని? పోలెండ్ వాళ్ళ దగ్గర ఆహార పదార్థాలు వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళ దగ్గర పంటలు పండినాయి. అయితే ఉక్రెయిన్లో బియ్యాన్ని అక్కడ ఉన్నటువంటి గోధుమల్ని కొనాల్సిందేనంటూ నాటో ద్వారా అమెరికా ద్వారా ఒత్తిడి తీసుకొచ్చింది ఉక్రెయిన్. అప్పుడు వాళ్ళ దేశంలో ఉన్న రైతులు గొడవ పడ్డారు, అక్కడ ఉన్నటువంటి దాన్ని చీఫ్గా దాన్ని తీసుకొస్తే మా పంటలు ఎవరు కొంటారన్న. దాంతో అక్కడ ఓట్లు వాళ్ళకి ముఖ్యం కాబట్టి పోలెండ్ ప్రభుత్వం మీద వద్దు అంది. అందుకని పోలెండ్ ప్రభుత్వం మీద విరుచుకుపడతా తీవ్ర స్థాయిలో ఉక్రెయిన్ మాట్లాడేటప్పటికి పోలెండ్ దానికి తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్తో బంధాలని దాదాపుగా తెగతెంపులు చేసుకుంది. ప్రస్తుతం వచ్చేటప్పటికి పోలెండ్ పూర్తిగా రూటు మార్చేసింది. క్రిమియా ఏదైతే గతంలో రష్యా ఆక్రమించుకున్నదో 2014లో అది రష్యాదేనని తాజాగా స్టేట్మెంట్ ఇవ్వడంతో జెలెన్స్కీకి పెద్ద షాక్ అయింది.